ఆ డ్యూటీ నాకు ఇచ్చింది. పిల్లలు బడికి రాలేయ్యాల. నువ్వేమో న్యాయం చేసినావు. బడికి రాకుంటే ఒప్పుకుంటా నేను. బడికి అత్త ఒప్పుకోను. మరి జాబులు చెప్తే తల్లిదండ్రులకు పెట్టాలి మళ్ళా. మరి ఇక ఏం చేద్దాం ఇప్పుడు? ఆడుకుందాం. అంగుడు దుంకుడు. అంగుడు దుంకుడు. తాతగారు ఆడతాం కదా. అచ్చగా వాళ్ళ పచ్చీసు ఏమాడతాను? కబడ్డీ. కబడ్డీ లేక గోళీ. ఓయ్ మేము ఆడతాం. ఎవరన్నా వస్తే ఆడుకుంటాం వాళ్ళతోటి కూడా. మేము ఆడతాం. మాకంటే తోపు ఉండాలి. మాకంటే గట్టి ఉండి ఆడతాం. మా అంత గట్టి లేదు. ఏంట్రా ఇది చూడు బలపరు సేమ్. మనం ఇద్దరం సేమ్. చలో చూద్దాం రా భయ్. హలో హలో ఏమిరా పరశురామా? అవును కదా. జై రేణుకా మాతాకి. కబడ్డీలో ఆడుదామా, కరుణాలు తొక్కుదామా. కబడ్డీలో ఆడుదామా, మా కరుణాలు తొక్కుదామా. కబడ్డీలో ఆడుదామా, మా పిల్లల మంతా గుడి పోటీలో దిగుదామా. పిల్లల మంతా గుడి పోటీలో దిగుదామా. పోటీలో దిగుదామా. పిల్లల మంతా గుడి కబడ్డీలో ఆడుదామా. జై రేణుకా మాతాకి. పరశురామా కబడ్డీలు ఆడుదామా, కరుణాలు తొక్కుదామా. అలాగని పలుకుతుంటేవా? ఏడు చెట్టు లేదు ఆడికిస్తా అంటే మనం ఉత్సవతుకోవాలి. జై రేణుకా మాతాకి. వచ్చా చూడారో రే నాయుడు కరుణ భక్తులు. వచ్చా చూడారో రే నాయుడు గరుడ భక్తులు. వచ్చా చూడారో రే నీ వద్ద ఏమున్నా ఇకనైనా కాచుకోరా. నీ వద్ద ఏమున్నా నీ వద్ద ఏమున్నా ఇకనైనా కాచుకోరా. నీ వద్ద ఏమున్నా నా వద్ద చూడారు రే. జై రేణుకా మాతాకి. పరశురామా నా యొక్క గరుడ పక్షులు వస్తున్నాయి, కాసుకోమి కదా. అవును కదా. అతమాయిపోయిందని పలుకుతుంటివా?
పరశురామ ఇప్పుడు మా యొక్క అన్న చెప్తాడు విను కదా. అదే పిల్లగాళ్ళు నువ్వు పావురాలు పంపించినావు, నువ్వు కోలి పంపించినావు. పావురాలేమో అన్నేం పని చేయలేదు. ఈ కోళ్ళు పోయానని ముక్కులు ఫస్ట్ ఇస్తాయేమంటే అవి కూడా పని చేయలేదు. అది చికెన్ అనుకో తినేసింది. ఇప్పుడు నేను పంపిస్తాను రెనుక మతాకి బచ్చా చూడాలో రే నాయోలో ఊర కుక్కలో బచ్చా చూడాలో రే నాయోలో ఊర కుక్కలో బచ్చా చూడాలో రే నీ వద్ద ఏమున్నా ఇకనైనా రాజుకోరా బచ్చా చూడాలో రే रेणुका माता की रेणुका माता की పరిశరామ నా ఈ 7 ఊర కుక్కలు మొత్తం గజ్జితోట తిరుగుతున్నాయి. ఈ పిక్కలు తినాలి బిడ్డ, ఖండలు ఖండలు తిని తినాల, ముద్దలకు ముద్దలేరు కాదు. అదే అవి అంగినాయి అంగినాయి అది వెళ్ళయ్యా.